హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్రీ ట్యుటోరియల్ యువర్ శ్రీనాథ్. ప్రీవియస్ వీడియో లోపల మనం వృత్యానుప్రాసాలంకారం అంత్యానుప్రాసాలంకారం గురించి చర్చించాం. మరి ఈరోజు యమకాలంకారం గురించి చర్చించబోతున్నాం. సార్ ఒక చిన్న క్లూ చెప్పండి సార్. యమకాలంకారానికి షార్ట్కట్ ఈజీ గుర్తు విత్తడమే కదా సార్. జననానికైతే పుట్టుక నుంచి మరణం మధ్యలో ఏం రావాలి? గ్యాప్. సో యమదేవ మాకు మరణానికి కొంచెం గ్యాప్ ఏమయ్యా? గ్యాప్. ఇది క్లూ. సో సూత్రం కిందామా? గ్యాప్ మైండ్ ఉంచుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈ వర్డ్కు మధ్య ఏమొచ్చింది? గ్యాప్. ఈ వర్డ్కు మధ్య ఏమొచ్చింది? గ్యాప్. అలా గ్యాప్. జననం మరణం, జననం మరణం. అర్థమైందా? సరే చూద్దాం, సూత్రం చూద్దాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్థభేదం కలిగి వ్యవధానంతో రావడాన్ని ఏమంటాం? యమకాలంకారం అంటాం. సో ఇందులో 3 కండిషన్స్ ఉన్నాయండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు ఉండాలి, కండిషన్ నెంబర్ 1. సెకండ్ కండిషన్, అర్థం లోపల భేదం ఉండాలి మరియు వ్యవధానం గ్యాప్ ఉండాలి. ఈ 3 కండిషన్ వర్తిస్తే అది యమకాలంకారం అంటారు. చూద్దామా? ఎగ్జాంపుల్ చూద్దామా? ఉదాహరణ, మానవా నీ ప్రయత్నం మానవా. సో ఇక్కడ కండిషన్ నెంబర్ 1, 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు ఉన్నాయండి. 2 లేదా 3 అన్నాడు కాబట్టి ఇక్కడ 3 వర్ణాలు ఉన్నాయండి. ఓకే, క్లియర్. అర్థం లోపల భేదం కలిగి ఉండాలి. కండిషన్ నెంబర్ 1 కంప్లీటెడ్. 2 లేదా 3 వర్ణాలు ఉన్నాయి. నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2, అర్థం లోపల భేదం ఉండాలి. మానవ, ఓ మనిషి నీ ప్రయత్నాన్ని మానవ ఆపవా. సో ఇక్కడ చూడండి, అర్థం లోపల భేదం ఉంది కదా, అర్థభేదం కలదు. ఓకే, కండిషన్ నెంబర్ 2 ఆల్సో కంప్లీట్. ఇంకా ఏం కావాలి? వ్యవధానంతో రావాలి. అంటే ఇక్కడ ఇది జననం, ఇదేంటి మరణం, మధ్య వచ్చిందండి గ్యాప్. ఇదంతా కూడా గ్యాప్. ఇది గ్యాప్ రావడం అనేది థర్డ్. సో 3 కండిషన్ వర్తించినాయి కాబట్టి ఇది ఏ అలంకారం? యమకాలంకారం. సో రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓ మైనా వదలిక ఏమైనా. ఇక్కడ 2 కండిషన్ నెంబర్ 1, 2 వర్ణాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి కదా, రైట్. కండిషన్ నెంబర్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటిది? అర్థం లోపల భేదం కలిగి ఉండాలి. ఓ మైనా వదలిక ఏమైనా. మైనా అంటే అనేక రకాల పేరున్నాయి. ఓ మైనా, ఇగో నెక్స్ట్ కంపల్సరీ వదలను, ఏది ఏమైనా కూడా వదిలిపెట్టా, కంపల్సరీ అక్కడ వెళ్తాను, తీసుకెళ్తాను అని ఇలా మీనింగ్ వస్తుంది. రకరకాలుగా మీనింగ్ వస్తాయి. మైనా అనేది పేరు. సో వదలిక ఏమైనా, ఏది ఏమైనా కూడా వదలను అనేది అర్థం లోపల భేదం ఉంది. సో అర్థం లోపల భేదం కలదు, అర్థభేదం కలదు. మూడవ కండిషన్ ఏంటి సార్? మనకు తెలుసు. ఫస్ట్ ఏంటిది? జననం. లాస్ట్ ఏంటిది? మరణం. మధ్యలో ఏం రావాలి? గ్యాప్ రావాలి. సో ఈ గ్యాప్ అనేది వ్యవధానం. ఈ 3 కండిషన్లు వర్తించినాయి కాబట్టి ఇది ఏ అలంకారం? యమకాలంకారం. యమకాలంకారం లోపల 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు ఉండడం కండిషన్ నెంబర్ 1 ఉంది. తర్వాత అర్థం లోపల భేదాన్ని చూపింది. మూడవది మధ్యలో గ్యాప్ రావాలి, అది జాగ్రత్త. ఈ క్లూ మాత్రం మర్చిపోవద్దు. ఎగ్జామ్లో అడిగేది కంపల్సరీ ఏమడుగుతాడంటే ఈ డెఫినేషన్ అడుగుతాడు. ఆ తర్వాత ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ అలంకారం అని మీకు అడుగుతాడు, గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ మరొక అలంకారం చూద్దామా? చేకానుప్రాసాలంకారం గురించి చర్చించబోతున్నాం. సో మరి దీనికి ఫస్ట్ క్లూ సార్, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైమ్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసేటువంటి
క్లూ చాలా ఇంపార్టెంట్. మన రేస్రీ ట్యుటోరియల్ లోపల చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. లెట్స్ స్టార్ట్. చేకానుప్రాసాలంకారం, వెరీ ఈజీ ఐడెంటిఫైడ్ క్లూ. క్లూ తీసుకున్నట్టయితే చేకానుప్రాసాలం, చేక చకాచక ఏమొస్తుంది సార్ అంటే జననం తర్వాత మరణం. కానీ యమకాలంకరం లోపల మధ్య యమా కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా అన్నాం. కానీ ఇక్కడ చకాచక జననం తర్వాత మరణం రావడం, ఇది క్లూ, గుర్తుంచుకోండి. మరి సూత్రం ఏంటి సార్? 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లుల జంటలు ఉండాలి, ఒక కండిషన్. సెకండ్, అర్థం లోపల భేదం ఉండాలి. మూడో కండిషన్ ఎలా ఉండాలంటే వెంటనే రావాలి. సో ఫస్ట్ కండిషన్ మీకు అర్థమైంది, 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లుల జంటలు. మరి హల్లులు అంటే ఏంటి సార్? హల్లుల జంటలు కా నుంచి హా వరకు ఉన్నటువంటి వర్ణాలను హల్లులు అంటాం. మరి ఆ హల్లుల జంటలు ఎలా ఉండాలంటే వెంటనే రావాలి, అర్థం లోపల భేదం రావాలి. చూద్దామా మరి ఎగ్జాంపుల్? ఓకే. రవి ఉదయించే సమయానికి నిద్ర లేచాడు. రవి అంటే పేరు తీసుకున్నాం మనం. ఓ రవి, శ్రీనివాస్, బాలకృష్ణ, ఇలా రవి అంటే పేరు. రవి ఉదయించే, రవి ఎవరు మొట్టమొదటి ఎవరు ఉదయిస్తారు? సూర్యుడు కదా. రవి సూర్యుడు ఉదయించే సమయానికి నిద్ర లేచారు. ఎవరు? రవి. కాబట్టి ఇక్కడ రవి అంటే పేరు వస్తుంది. రవి అంటే ఇక్కడ సూర్యుడు, అర్థం లోపల భేదం ఉంది, గమనించాలి. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంది? 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లుల జంటలు ఉన్నాయి. రావున్నది బాగున్నది. కండిషన్ నెంబర్ 1 క్లియర్. 2 హల్లుల జంటలు. నెక్స్ట్, అర్థం లోపల భేదం కలిగి ఉండాలి. రవి అంటే పేరు, రవి అంటే ఇక్కడ సూర్యుడు, అర్థం లోపల భేదం ఉంది. రైట్, అర్థభేదం కలదు. సో రెండవ కండిషన్ కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ తీసుకున్నట్లయితే వెంటనే రావాలి. చకచక, చూడండి రవి తర్వాత రవి అంటే ఇక్కడ జననం మరియు మరణం తొందరగా చకచక జరిగింది. కాబట్టి ఇది ఏ అలంకారం అండి? చేకానుప్రాస అలంకారం. సో రెండో ఎగ్జాంపుల్ చూద్దామా? అనాథనాథ నందనందన నీకు వందనం. సో అనాథ నాథ, అనాథ అంటే దిక్కులేని వారిని రక్షించే అని అర్థం. నాథ అంటే ఓ దేవుడా, నీకు దిక్కులేని వారిని రక్షించే దేవుడా, నీకు శతకోటి వందనాలయ్యా. చూద్దాం, ఇది అర్థం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటిది? 2 లేదా అంతకంటే ఎక్కువ హల్ల జంతువులు ఉండాలి. నాత, నా హల్లు, తా హల్లు 2 వేరువేరుగా ఉన్నాయి. అవి ఎలా వచ్చినాయి? జల్దీ అంటే వెంటనే వచ్చినాయి కదా. ఓకే, కండిషన్ నెంబర్ 1, 2 హల్లుల జంటలు ఉన్నాయి. ఇదొక హల్లుల జంట, ఇదొక హల్లుల జంట. సెకండ్ కండిషన్, అర్థం లోపల భేదం ఉంది. ఇదో దిక్కులేని మరి రక్షించే ఓ దేవుడా, ఇక్కడ అర్థం లోపల భేదం ఉంది, అర్థభేదం కలదు. మూడో కండిషన్ ఏంటండి? వెంటనే రావాలి. చూడండి వెంటనే వచ్చిందా లేదా? సో ఇది ఏ అలంకారం? చేకానుప్రాస అలంకారం కదా. మరి యమకాలంకారం, చేకానుప్రాస అలంకారం కొంచెం పాటు తేడా ఉంది. అది ఏ తేడానో మరొకసారి టేబుల్ వేసి చూద్దామా? యమకాలంకారం క్లూ ఆల్రెడీ చెప్పాను. జననానికి మరణానికి మధ్య గ్యాప్ ఉండాలి. యమ కొంచెం గ్యాప్ ఇవ్వాలని. చేకానుప్రాస అలంకారం చకచక జననం మరణం జరగాలి. ఇది క్లూస్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు ఉండాలి, అర్థం లోపల భేదం కలిగి ఉండాలి, కానీ వ్యవధానంతో రావాలి. తెలుసు కదా మనకి, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఏంటి? జననం, ఇక్కడ మరణం, మధ్యలో గ్యాపే వ్యవధానం అని గుర్తుంచుకోవాల యమకాలంకారం. సో డెఫినేషన్, దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్తో అది ఏ అలంకారం జాగ్రత్తగా. నెక్స్ట్, చేకానుప్రాస అలంకారం లోపల
రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లుల జంటలు. ఇగో ఇదొక హల్లుల జంట, ఇదొక హల్లుల జంట, ఇదొక హల్లుల జంట, ఇదొక హల్లుల జంట. ఎలా రావాలి? చకచక వచ్చింది చూడండి. చకచక వచ్చిందా లేదా? ఇవి రెండు చకచక వచ్చేసినాయి, ఇవి కూడా చకచక రావడం. సో ఈ విధంగా చకచక వెంట వెంటనే అర్థం లోపల భేదం ఉంది, రెండిట్లా సేమ్ ఉంది. కానీ ఇక్కడ వర్ణాలు ఇక్కడ వ్యవధానంతో రావడం, ఇక్కడ హల్లుల గంటలు ఇక్కడ వెంట వెంటనే రావడం, అది వ్యత్యాసం. చాలా జాగ్రత్తగా గుర్తించాలి. సో థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ యువర్ శ్రీనివాస్.